హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప పార్ట్ 2 ద రూల్ 14 డేస్ కలెక్షన్ అయితే బయటకైతే వచ్చేసాయి అనమాట. సారీ నిన్నైతే వీడియో అయితే పెట్టలేను అనమాట, మూవీ కలెక్షన్ వీడియో. ఓకేనా, ఇవాళైతే పెడుతున్నాను అనమాట. ప్లీజ్ దయచేసి వీడియో అయితే చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. తెలుగు స్టేట్ విషయానికి వస్తే 14 డేస్కి అయితే 1.76 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. వేరే చూసామకైతే నైజాం అయితే 90.36 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేకెండర్ అయితే 100 కోట్లు, సీడెట్లు అయితే 29.62 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 30 కోట్లు. ఈ వీకెండ్ లోపు అయితే సీడెట్లు అయితే బ్రేక్ అయితే అవబోతుంది అనమాట. ఉత్తరాంధ్రలో అయితే 22.34 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 23 కోట్లు. సీడెట్ లైన్ ఉత్తరాంధ్రలో అయితే వీకెండ్ లోపు అయితే బ్రేక్ అయితే కాబోతుంది. ఈస్ట్లో అయితే 12.01 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ డైరెక్ట్ అయితే 14.40 కోట్లు. వెస్ట్లో అయితే 9.32 కోట్ల దాకా షేర్ అన్నమాట వచ్చింది. ఇక్కడ బ్రేకింగ్ టారెట్ అయితే 10.80 కోట్లు. గుంటూరులో అయితే 14.60 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేకింగ్ టారెట్ అయితే 15.20 కోట్లు. కృష్ణాలో అయితే 12.02 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేకింగ్ టారెట్ అయితే 12.40 కోట్లు. కృష్ణాలో కూడా మనకైతే వీకెండ్ లోపు అయితే బ్రేకింగ్ అయితే కాబోతుంది. నెల్లూరులో అయితే 7.27 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేకింగ్ టారెట్ అయితే 7.20 కోట్లు. నెల్లూరులో కూడా మనకైతే బ్రేకింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ అయితే 197.54 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 294.40 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్ బ్రేకింగ్ టారెట్ అయితే 215 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 17 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేకింగ్ అయితే అవుతుంది అనమాట తెలుగు స్టేట్లో. కర్ణాటకలో అయితే ఇప్పటికే మనకైతే 47.60 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేకింగ్ టారెట్ అయితే 32 కోట్లు. ఆల్రెడీ మాకైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట. తమిళనాడు అయితే 31.40 కోట్ల దాకా షేర్ అనమాట. ఇక్కడ బ్రేకింగ్ డైరెక్ట్ అయితే 52 కోట్లు. ఇక్కడైతే బ్రేక్ ఏం కాలేదన్నమాట. ఇంకా మనకైతే ఫ్లాప్ అయితే కాబోతుంది తమిళనాడులో అయితే. కేరళలో అయితే 7.40 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేకింగ్ డైరెక్ట్ అయితే 20 కోట్లు. ఇక్కడైతే డిజాస్టర్ అయితే కాబోతుంది. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 292 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేకింగ్ డైరెక్ట్ అయితే 200 కోట్లు. ఇక్కడైతే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే. ఓవర్సీస్లో అయితే 107.10 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేకింగ్ డైరెక్ట్ అయితే 100 కోట్లు. ఇక్కడ కూడా మనకైతే బ్రేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయి హిట్ కూడా అయిపోయింది అనమాట ఓవర్సీస్లో అయితే. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ అయితే 683.19 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. గ్రాస్ అయితే 1403 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టారెట్ అయితే 620 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇప్పటికే మనకు ప్రాఫిట్లు అయితే 63.19 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే హిట్ అయితే అయిపోయింది అనమాట పుష్ప పార్ట్ 2. మరి ఫైనల్ కలెక్షన్స్ ఎంత కొడుతుంది అనుకుంటారు? బాహుబలి రికార్డు కొడుతుంది అంటారా లేదంటారా? కింద అయితే కామెంట్ చేయడానికి ఓకేనా. మరి మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? కింద అయితే కామెంట్ చేయడానికి ఓకేనా. మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.